డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే 2026లో ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎవరైతే ఈ జెండర్ సెన్సిటైజేషన్ రాశారో, సో ఈ వీడియోలో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. సో గన్ షాట్ క్వశ్చన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో పక్కా అందులో నుంచి వస్తాయని విత్ ప్రూఫ్ చెప్తానండి. సో ఎవరైతే నేను చెప్పిన క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి వెళ్ళినా మీకు బై మార్క్స్ వస్తాయి, 40/40 విత్ ప్రూఫ్ చూపిస్తా. సో దాని తర్వాత కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను మిగతా సబ్జెక్ట్స్ కావచ్చు, సో దట్ మీకు యూస్ఫుల్ అవుతాయి. సో మనకు సెక్షన్ ఏ, సెక్షన్ సి. సెక్షన్ ఏలో వచ్చేసి 4 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ నేను ఇచ్చినవి వచ్చినాయి. సెక్షన్ బి 6 క్వశ్చన్స్, 6లో 5 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే ఏబీలు ఉంటాయి కదా, 3 క్వశ్చన్స్ టోటల్ 6 క్వశ్చన్లో 5 యాజ్ ఇట్ ఈస్ వచ్చాయి. సి సెక్షన్లో 2 ఉంటే అందులో 1 వచ్చింది. సో నేనేవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పానో అవి మాత్రమే చదువుకొని వెళ్ళిన వాళ్ళు డైరెక్ట్ బై మార్క్స్, పాస్ మార్క్స్ కాదు. సో ఎవరైతే కొంచెం ఇంప్రాపర్గా రాస్తారో, చూడని వాళ్ళు, లైక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టినా చదవని వాళ్ళకు మోస్ట్లీ ఎక్కువ మార్క్స్ రాకపోవచ్చు, కానీ పాస్ అవుతారు. చాలా జనరల్గా ఉంటుంది ఈ పేపర్, ఓన్గా రాసినా కూడా పాస్ అవుతారు. కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో విత్ ప్రూఫ్ చెప్తాను అండ్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్తాను. సో లైక్ కొంతమంది ఫెయిల్ అయితే మళ్ళీ ఎప్పుడు రాసుకోవాలి, సో నెక్స్ట్ సబ్జెక్ట్స్ ఎట్లా చదవాలో అవి చెప్తాను. సో సెక్షన్ ఏలో వాట్ ఈస్ హోమ్ మేకింగ్. సో ఇది మనకు 6th క్వశ్చన్, 6th ఇంపార్టెంట్ క్వశ్చన్లో ఉంటుంది, చూడొచ్చు. సెకండ్ ఎంపవర్మెంట్ గురించి ఇచ్చారు, 7th క్వశ్చన్లో ఉంటుంది. నెక్స్ట్ 3rd క్వశ్చన్ అది పీడిఎఫ్లో ఉంటుంది. సో నేను ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను కదా, అవి కాకుండా నార్మల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రతి యూనిట్ నుంచి 6 క్వశ్చన్స్ 7 క్వశ్చన్స్ ఇచ్చాను కదా, అందులో ఉంటుంది. సో అది నెగ్లెక్ట్ చేయండి. సపోజ్ అది అందులో ఉంది, ఇవి చదివిన వాళ్ళకి గురించి చెప్తున్నాను నేను. నెక్స్ట్ 4th వన్, ఉమెన్ బిలాంగ్స్ టు మైనారిటీ. సో నేను ఆల్రెడీ డిసెబిలిటీ కావచ్చు, ప్రతి గ్రూప్కి ఎట్లా మనము రిలేట్ చేసుకోవచ్చు అది కూడా చెప్పాను. సో ఇది కూడా 6 మార్క్స్. సో ఇవన్నీ మనము ఫస్ట్ సెక్షన్ అందరికీ తెలిసిందే. సో 3 క్వశ్చన్స్ వచ్చాయి సెక్షన్ ఏలో. నెక్స్ట్ వచ్చేసి 5th సెక్షన్లో మనకు పాలిటిక్స్ ఇన్ జెండర్ అండ్ వర్క్. సో ఇది దేని గురించి, జెండర్ స్టీరియో టైపింగ్. సో జెండర్ స్టీరియో టైపింగ్ గురించి రాయాలి. సో ఇక్కడ ఉమెన్స్కి ఎందుకు ఎక్కువ మనకు రాజకీయాలలో వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వరు, మెన్స్ ఎందుకు ఉంటారు, సో దాని గురించి ఎలాబరేట్ చేయాలి. దీని గురించి మనం స్పెసిఫిక్గా చదవాల్సిన అవసరం లేదు. మీకు అప్పుడే చెప్పాను, ఈ క్వశ్చన్స్ అనేవి మనకు 10th ఇంటర్ లాగా ఉండవు, డిగ్రీ బేస్ మీద కాబట్టి ఓన్గా రాసుకోవాలి. సో ఇది అందరికీ తెలుసు, చదవకపోయినా ఇప్పుడు మనకు పాలిటిక్స్లో ఉమెన్ ఎందుకు ఉండరు, దాని గురించి రీజన్స్ రాయాలి. వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇవ్వరు, మెన్నే స్ట్రాంగ్ ఉంటారు అనుకుంటారు, మెన్స్కే ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, సర్వీసెస్ వాళ్ళే చేయగలుగుతారు, వాళ్ళకే స్ట్రాంగ్ ఉంటాయి, సో వాళ్ళే ఇంటెలిజెంట్ అని ఇట్లా మనము అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ తో ప్రాపర్గా రాస్తే అయిపోతుంది. ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ ప్యాట్రియార్చీ కూడా చెప్పాను, 8th క్వశ్చన్. సో నెక్స్ట్ వచ్చేసి డొమెస్టిక్ వైలెన్స్ 9th క్వశ్చన్. నెక్స్ట్ జెండర్ డిస్క్రిమినేషన్ 4th క్వశ్చన్. నెక్స్ట్ జెండర్ స్పీచ్ మనకు 15th క్వశ్చన్. ఒక 8th క్వశ్చన్ ఒకటే నేను చెప్పండి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని జెండర్ స్పెక్ట్రమ్ అండి, సారీ. సో నేను పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెట్టాను. సో జెండర్ స్పెక్ట్రమ్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి రెండుకి ఆన్సర్ కూడా పెట్టాను. సో చాలా మంది ఇంప్రాపర్గా చూస్తారు వీడియోస్. సో మీకోసమే కాబట్టి కింద లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ లింక్, అందులో జాయిన్ అవ్వండి. సో నేను క్వశ్చన్ టు ఆన్సర్ మ్యాండేటరీగా వస్తుందని కూడా పెట్టా, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం. అది ఒక్కటి చదివినా మీకు లాంగ్ ఆన్సర్ అయిపోతుంది. సో అందుకే కొన్ని చెప్పినవి మీరు వినండి. ఎవరైతే ఇప్పుడు ఇంటర్ తర్వాత డిగ్రీ చేసే వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఎంప్లాయీస్ కావచ్చు, మనకు ఏవైతే ఇంపార్టెంట్ చెప్పానో అవి మాత్రమే 1 డేలో చదివిన వాళ్ళు పక్కా 40/40 వస్తాయి, పాస్ అయితే ఈజీగా అవుతారు. సో ఫెయిల్ అన్న మాటనే ఉండదు. అండ్ ఎవరైతే చదవకుండా కూడా రాయొచ్చు ఈ పేపర్, మీకున్న నాలెడ్జ్ ప్రాపర్గా రాస్తే మీకైతే ఈజీగా పాస్ వస్తారు. సో మనకు సెక్షన్ ఏలో 3 క్వశ్చన్స్ వచ్చాయి, అందులో బై వస్తాయి. సెక్షన్ బి 5, సో 5 వచ్చాయి. సెక్షన్ సి 1 డైరెక్ట్ క్వశ్చన్. సో వాట్ ఈస్ జెండర్ స్పెక్ట్రమ్. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీరు ఎవరైతే పర్చేజ్ చేసుకుందాం అనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం కూడా ఇచ్చాను. అండ్ ప్రీవియస్ వీడియోస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇచ్చాను, అవి చదువుకొని వెళ్ళండి. ఇప్పుడు ఇందులో మనకు అక్యురేట్గా 90% క్వశ్చన్స్ వచ్చాయి. అందులో రావడానికి ఛాన్స్ ఉంటుంది, ఇప్పుడు మనం చెప్పినంత మాత్రమే వస్తాయని కాదు. సో ఎవ్రీ ఇయర్ మనకు తెలుస్తుంది కాబట్టి ఈ క్వశ్చన్స్ రావచ్చు, ఇవి ఇంపార్టెంట్ అని చెప్తే కనీసం అవి చదువుకొని వెళ్ళినా సరిపోతుంది. ఇప్పుడు ఎవరైతే ఎంప్లాయీస్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, ఇంటర్ బేస్ మీద ఉన్న వాళ్ళు, మీరు 1 డేలో నేను చెప్పినే చదువుకొని పోయినా మీరు ఈజీగా పాస్ అయిపోతారు. సో పాస్ కాదు, ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్స్, బై మార్క్స్. పాస్ అన్నా మీరు 16 మార్క్స్కే, కానీ ఇక్కడ బై మార్క్స్ వస్తున్నాయి కాబట్టి మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. జస్ట్ 50 రూపీసే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన క్వశ్చన్ టు ఆన్సర్స్ ఉన్నాయి. అండ్ ప్రీవియస్ వీడియోలో మీకు అన్ని గన్ షాట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో అవి మీరు అవి చూసి చదువుకున్నా సరిపోతుంది. మీరు టెక్స్ట్ బుక్స్ అన్న ఫాలో అవ్వండి, టెస్ట్ పేపర్స్ ఫాలో అవ్వండి, ఏదన్నా ఫాలో అవ్వండి, కానీ అవి చెప్పిన చదివిన తర్వాత వేరే ఫాలో అవ్వండి, సో దట్ మీకు యూస్ఫుల్ అవుతాయి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో కింద టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. ఎవరైతే
క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావచ్చు, క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, మన నా నుంచి తీసుకుంటే ఏమన్నా ఎక్స్ట్రా సోర్స్ కావాలంటే నేను టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు నేను అందరికీ మెసేజ్ చేయలేను కదా, సో కామన్గా మనం టెలిగ్రామ్లో ఇది యాడ్ చేయాలండి పీడిఎఫ్లో, సో ఇది చదువుకోండి అని చెప్తాను. సో అందరూ టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి, సో మీకే యూస్ఫుల్ అవుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో నెక్స్ట్ అప్కమింగ్ సబ్జెక్ట్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీ యొక్క ఒపీనియన్ చెప్పండి, లైక్ మనకు సెంటర్లో ఎలా ఉంది, స్ట్రిక్ట్ ఉందా, లూజ్ ఉందా, మీకు క్వశ్చన్ పేపర్ ఎట్లా అనిపించింది, మీరు చదివిన 1 డే కావచ్చు, 2 డేస్ కావచ్చు, ఇన్ని డేస్లో కొంతమంది 1 వీక్ చదివిన వాళ్ళు ఉంటారు. సో మీ యొక్క ఫీడ్బ్యాక్ చెప్పండి. సో యూజ్ అయినాయా లేవా, మీరు ఏవైతే 50 రూపీస్ కొంతమంది 50 కూడా ఎక్కువ అనుకుంటున్నారండి. బయట టెస్ట్ పేపర్లో చాలా కాస్ట్ ఉంటుంది అండ్ అందులో పెద్దగా ఉంటాయి ఆన్సర్లు, టెక్స్ట్ బుక్స్ అయితే ఇంకా ఘోరంగా ఉంటాయి. సో మీకు ఆ 50 పెడితే మీకు ఆ వాల్యూ అడిషన్ అయిందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అన్ని ఇంపార్టెంట్ మాత్రమే ఇచ్చాను. సో మీకు ఎగ్జామ్ ఫీజే 900 రూపీస్. సో 900 ఎక్కడ, 50 ఎక్కడ, అండ్ మీరు ఫీ, సో మీరు ఒక్కొక్కరు 3200, 7000, 8000 పే చేస్తున్నారు. దానితో పోలిస్తే 50 రూపీస్ ఇది చిన్న అమౌంట్. నేను అందరికీ కొనుక్కోండి అని చెప్పలేను, కానీ ఎవరైతే మళ్ళీ రాయొద్దు ఎగ్జామ్. నా మోటివ్ ఏంటంటే మీరు పాస్ అవ్వాలి. ఎక్కువ మార్క్స్ అనేది మీ సెకండరీ ఆప్షన్, కానీ పాస్ అవ్వాలి. ఎందుకంటే మళ్ళీ చదివి రాయడం మొత్తానికి ఇంట్రెస్ట్ పోతుంది. మళ్ళీ సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ మీద ఫోకస్ పోతుంది. చాలా మంది ఏం చూస్తున్నారు, ఫస్ట్ సెమిస్టర్ పోతే మొత్తానికి డిగ్రీ వదిలేస్తున్నారు. అట్లాంటి క్యాండిడేట్స్ చాలా మంది ఉన్నారు. కాబట్టి మీరు ఫస్ట్ సెమిస్టర్ అన్ని పాస్ అయితే అది ఒక మోటివేషన్ వస్తుంది, అన్ని రాద్దాము, సరే సింపుల్గానే ఉంది కదా, 1 డేలో చదివి రాయొచ్చు అని వస్తుంది. సో మెయిన్ ఇది ఎందుకు వీడియో చేస్తున్నా అంటే చాలా మంది మధ్యలో వదిలేస్తున్నారు డిగ్రీస్. సో అట్లా చేయకండి. సింపుల్గా ఉంటాయి, సింపుల్గా వస్తాయి క్వశ్చన్లు. మీకు ఒక 40% మార్క్స్ కాబట్టి మీరైతే రాసుకోండి. సో మనీ వేస్ట్ చేసుకోకండి. చాలా మంది ఆ ఎగ్జామ్ ఫీజ్ 3200, 7000 పే చేసుకొని వేస్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి సో చదివేది 1 డే అయినా పర్లేదు, పర్ఫెక్ట్గా చదివితే మీకైతే మార్క్స్ అయితే ఈజీగా వస్తాయి. సో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్చేజ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా మెయిల్కి మెసేజ్ చేయండి, మన ఇష్యూస్ వస్తే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.